Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss the MCQs of a 3rd April current affairs. So 3rd April current affairs related the MCQs we are going to discuss now. Have a look at the first and foremost one. ROSCTL stands for ROSCTL. So then rebate of state and central tax levy. So then remission of state and central taxes and levies. Remission of state and central taxes and levies కాదు, రిఫండ్ కాదు, రిబేట్ రెమిషన్ ఇలా ఇచ్చాడు. రిబేట్ ఆఫ్ రెమిషన్ కాదు, ఇది చిన్న కరెక్షన్ చేద్దాం. రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ taxes అండ్ లెవీస్ ఇది కరెక్ట్. అంటే ఒక చిన్న వెరీ చేంజ్ తోటి ఇది ఈ బి కరెక్ట్ వన్ అనమాట. ఇది రిబేట్, రెమిషన్ కాదు, రిబేట్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ taxes అండ్ levies అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. స్టార్ట్స్ విత్ రిబేట్. వాట్ ఆర్ స్టాండ్స్ ఇన్ ROSCTL అని అడుగుతాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ taxes అండ్ లెవీస్ అనమాట. దీని ఎయిమ్ ఏంటి అని అంటే, దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ taxes అండ్ లెవీస్ స్కీమ్ అనమాట. ఇది గవర్నమెంట్ నోటిఫైడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అప్ టు 30th September. గవర్నమెంట్ extended this particular one అనమాట. extended this scheme till September 2026. 30th September 2026 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఈ స్కీమ్ ఏంటి అంటే, ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని అంటే 2019లో లాంచ్ చేశారు అనమాట. లాంచ్డ్ ఇన్ 2019 దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ దెన్ ఎయిమ్ ఏంటి అంటే, దీన్ని అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, బై మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ exports by textile and exports by rebating all embedded state and central taxes and levies. Exports by rebating all embedded state and central taxes and levies. So it is not covered under any other scheme అనమాట. సో ట్యాక్సెస్లో, స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్లో రిబేట్ ఇవ్వడం ఎక్స్పోర్ట్స్కి రిలేటెడ్గా అనమాట. దాని మెయిన్ కాన్సెప్ట్. దీని టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారు 30th September 2026 దాకా. అందుకని న్యూస్లో ఉంది మనకి. సో వీ షుడ్ నో దట్ పర్టికులర్ ఎక్స్పాన్షన్, ఎక్రోనిమ్ తెలియాలి. సో రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ taxes and levies. Moving to the next one, what is the main objective of the Artemis 2 mission? Artemis 2 mission. ఏంటి దీని మెయిన్ ఇంటెన్షన్ అని అడుగుతున్నాడు. ల్యాండింగ్ హ్యూమన్స్ ఆన్ మార్స్ కాదు కదా. ఎస్టాబ్లిషింగ్ లూనార్ బేస్, నో. క్రూడ్ ఫ్లై బై అరౌండ్ ద మూన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. క్రూడ్ ఫ్లై అన్క్రూడ్ ఫ్లై ఇలా ఉంటాయి. ఆర్టమిస్ 1 వచ్చేటప్పటికి, ఆర్టమిస్ 1 ఇది 2022లో లాంచ్ చేశారు. ఇది అన్క్రూడ్ మెషిన్ అనమాట. బట్ ఆర్టమిస్ 2 వచ్చేటప్పటికి ఇట్స్ అ క్రూడ్ మెషిన్.
టూ వచ్చేటప్పటికి ఆర్టమిస్ 2 ఇస్ అ క్రూడ్ మిషన్. క్రూ ఉంటారు దీనిలో. ఎంతమంది క్రూ అంటే 4 మెంబర్స్ అనమాట. ఈ 4 మెంబర్స్లో 3 మెంబర్స్ ఫ్రమ్ యుఎస్ఏ అండ్ 1 ఫ్రమ్ కెనడా అనమాట. ఇది క్రూ కంటైన్స్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు మనకి నిన్న లాంచ్ చేశారు కదా, 2 ఏప్రిల్న లాంచ్ చేశారు ఫ్లోరిడా నుంచి. ఇక్కడి నుంచి లాంచ్ అయ్యి నెమ్మదిగా ఇది మనకి ఎర్త్ అవుటర్ స్పేస్ నుంచి ఇలా మూవ్ అవుతూ ఇలా అవుటర్ స్పేస్ ఇలా, ఇది మూన్ అనమాట. ఇది మూన్. ఈ మూన్ రౌండ్ చేసుకొని మళ్ళీ నిర్దిష్ట కక్షలోకి వచ్చేస్తుంది అనమాట ఇన్ అ టైమ్ ఆఫ్ 10 డేస్ పీరియడ్ అనమాట. అందుకని ఇక్కడ ఫ్లై బై అంటున్నారు. ఫ్లై బై, దాని మీద దిగరు, మూన్ మీద దిగరు. ఇట్స్ అ ఫ్లై బై. మూన్ని రౌండ్ చేసుకొని వస్తారనమాట. ఇట్స్ అ ఫ్లై బై. అయితే దీనికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ మార్కింగ్ ద ఫస్ట్ సచ్ మిషన్ ఇన్ నియర్లీ 50 years. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి మిషన్ రన్ అవుతోంది. ఆర్టమిస్ 2. దిస్ హిస్టారిక్ 10-day mission is the first crewed flight to be the vicinity of the moon in over 50 years after the Apollo mission 1969-72. 1969-72లో ఇంట్రడ్యూస్ చేసిన అపోలో మిషన్ ఉంది కదా, అపోలో మిషన్ తర్వాత ఇది నెక్స్ట్ మిషన్ చంద్రుడిని చుట్టి రావడానికి వెళ్తున్నది అనమాట ఆఫ్టర్ 50 years. ఇది 1969-72 మధ్య వెళ్ళిన మిషన్ అనమాట, అపోలో మిషన్. సో హియర్ ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ మిషన్, నాసాస్ ఫ్లాగ్షిప్ మిషన్ అనమాట. ఇది నాసాస్ ఫ్లాగ్షిప్ మిషన్ అని చెప్పాలి, స్పెషల్ మిషన్ కింద చెప్పాలి. అండ్ దెన్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ aimed at returning the humans to the moon. అండ్ దెన్ ఆర్టమిస్ 1 వచ్చేటప్పటికి 2022 అని చెప్పుకున్నాం కదా, 2 వచ్చేటప్పటికి 2026. ఇప్పుడు ఈ క్రూలో ఉన్న ఈ 4 మెంబర్స్ వీళ్ళనమాట. రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మీ హ్యాన్సన్. సో జెర్మీ హ్యాన్సన్ ఒకరే కెనడియన్ అనమాట, ఈజ్ అ కెనడియన్. ఇంకా మిగిలిన ముగ్గురు వచ్చేటప్పటికి వీళ్ళు దే ఆర్ ఫ్రమ్ యుఎస్ అనమాట. ఆస్ట్రోనాట్ కమాండర్ రీడ్, ఆస్ట్రోనాట్ కమాండర్ వైజ్మెన్. సో ద పైలట్ వచ్చినప్పటికి విక్టర్ గ్లోవర్ పైలట్ అనమాట. అండ్ మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టిన్ కోచ్. అండ్ దెన్ జెరెమీ హ్యాన్సన్ కూడా మిషన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఈ క్రిస్టిన్ కోచ్ ఈవిడ స్పెషల్గా స్పేస్ ప్లంబర్గా ఆవిడ నోటిఫై చేసుకుందనమాట. స్పెషల్ టర్న్ అక్కడ దస్ అ పార్ట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ అపాయింట్స్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్? ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి దెన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారన్నాడు. సో అపాయింట్ చేసేది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్రటరీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కరెక్ట్ వన్. ఆన్సర్ సి is the correct option here. So Ministry of Home Affairs appoints the Director General of NDRF as the force functions under its administrative control. ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఎవరు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో? అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. దీనికి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, దీని డైరెక్టర్ జనరల్ టెన్యూర్ 1 year ఎక్స్టెండ్ చేశారనమాట. 1 year ఎక్స్టెండ్ చేశారు. దట్ ఈస్ పీయూష్ ఆనంద్, శ్రీ పీయూష్ ఆనంద్. ఇతని టెన్యూర్ని 1 year ఎక్స్టెండ్ చేశారనమాట బై ద క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ చొరవతోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దట్ ఇస్ అ పార్ట్. పీయూష్ ఆనంద్
ఈ ఎన్డీఆర్ఎఫ్ మనకి అఫీషియల్గా 2006లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇస్ ద హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ, న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ దెన్ దీనిలో 16 బెటాలియన్స్ ఉంటాయి. 16 బెటాలియన్స్ ఫ్రమ్ బిఎస్ఎఫ్ నుంచి, సిఏఎస్ఎఫ్ నుంచి, సిఆర్పిఎఫ్ నుంచి, ఎస్ఎస్ఎం నుంచి, తర్వాత ఐటీ బార్డర్ పోలీస్ కదా, ఐటీబీపీ నుంచి. దీని నుంచి టోటల్ 16 బెటాలియన్స్ దీనిలో ఎన్డీఆర్ఎఫ్లో ఉంటాయి. జనరల్గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, మ్యాన్ మేడ్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటి నుంచి రెస్క్యూ మెకానిజంని హోల్డ్ చేయడం దీని ఫంక్షన్ అనమాట. దట్స్ అ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో కంప్లీట్ అయ్యాయి ఇవి ఛత్తీస్గఢ్లో, మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. The games are being in Chhattisgarh. India is hosting its first national multi-sport event for tribal athletes anamata. For tribal athletes, first time Khelo India tribal games anamata. మనకి ఇవి 25th మార్చ్ నుంచి మార్చ్ టు 3rd ఏప్రిల్ మటుకు, ఇవాళ మటుకు జరిగాయి అనమాట. 3rd ఏప్రిల్ మటుకు ఎక్కడ, ఇన్ ఛత్తీస్గఢ్లో. అండ్ డిఫరెంట్ దిస్ వన్ అనమాట. ఫైనల్ వచ్చేటప్పటికి ఫైనల్ రాయ్పూర్లో జరిగింది. రాయ్పూర్ హోస్టెడ్ సిటీస్ వచ్చేటప్పటికి రాయ్పూరు, జగదాల్పూర్, సుర్గూజా, సో ఇలాంటి సిటీస్ అనమాట. వీటిని ఏంటి అని అంటే దిస్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై దిస్ ఆర్ jointly organized by Ministry of Youth Affairs and Youth Affairs and Sports, SAI, IOA, Olympic Association, National Sports Federation and Chhattisgarh government. వీళ్ళందరూ లైక్ జాయింట్గా దీన్ని గేమ్స్ని జాయింట్గా ఆర్గనైజ్ చేశారనమాట. ట్రైబల్ టాలెంట్ని మెయిన్ స్ట్రీమ్ సపోర్ట్స్కి ఉపయోగించడం దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. దీస్ గేమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అండ్ విచ్ ప్రమోట్స్ ద గ్రాస్ రూట్ పార్టిసిపేషన్, టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియాస్ స్పోర్టింగ్ ఎకోసిస్టమ్ అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది మస్కట్. అది ఈ మస్కట్ వచ్చేటప్పటికి మోర్వీర్ అనమాట. మోర్ అంటే నెమలి పింఛం ఉంటుంది. మోర్వీర్ ట్రైబల్ రిప్రజెంటేషన్ అనమాట. సింబలైజెస్ ద ట్రైబల్ ప్రైడ్, ఐడెంటిటీ అండ్ బ్రేవరీ. దీనిలో స్పోర్ట్స్ ఇంక్లూడెడ్ వచ్చినప్పటికీ అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్ అండ్ రెజ్లింగ్, అలాంగ్ విత్ ఇండిజినస్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ ఉంది ఇక్కడ, మల్లకంబ, and with over 60,000 athletes competing for 333 medals anamata. That is the context here. Khelo India Tribal Games. సో దీనిలో ఇప్పటి వరకు మనకి కర్ణాటక లీడింగ్ అనమాట. ఈ పర్టికులర్ లిస్ట్లో కర్ణాటక ఈజ్ లీడింగ్. ఖేలో ఇండియా మెడల్స్ టాలీ హైలైట్స్ కనుక మనం చూస్తే Karnataka leading with 23 plus gold medals, 36 total anamata.
and Odisha stood in second position. Jharkhand in the third position అనమాట. అంటే ఇంకా ఇవాళ కూడా గేమ్ ఉంది కాబట్టి దీన్ని అప్రాక్సిమేట్ అని ఇవ్వడం జరుగుతుంది. 43 మెడల్స్ ఓవరాల్. దీనిలో 17 గోల్డ్, 10 సిల్వర్, 16 బ్రాంజ్ అనమాట. జార్ఖండ్ వచ్చేటప్పటికి టోటల్ 19 టోటల్ మెడల్స్ అనమాట. దీనిలో 9 గోల్డ్, 3 సిల్వర్, 7 బ్రాంజ్. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. అథ్లెటిక్స్లో వచ్చేటప్పటికి ఒక స్పెషల్ రికార్డ్ టర్న్ అయింది. అథ్లెటిక్స్లో ఒడిస్సా సెక్యూర్ 4 గోల్డ్ అనమాట. 4 గోల్డ్ మెడల్స్ ఇన్ వన్ డే. ఒక్క రోజులోనే 4 మెడల్స్ అనమాట. సో దట్ ఈస్ అ స్పెషల్ టర్న్. సో రోషన్ ఖాడియా, అథ్లెట్ అనమాట. 400 మీటర్స్ హడ్డల్. తర్వాత దవానిధి మండ, 800 మీటర్స్లో. దశరథ్ తల్వార్ ఆఫ్ కర్ణాటక ఓన్ గోల్డ్ ఇన్ 10 కిలోమీటర్స్ రేస్ వాక్ అనమాట. సో వీళ్ళిద్దరూ టాప్ క్లాస్లో ఒడిస్సా పార్టీకి సంబంధించి అథ్లెట్స్ అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. టాప్ క్లాస్ స్టేట్స్, టాప్ 1, 2, 3 స్టేట్స్ అనమాట ఇవి. దట్స్ అ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who represented India at the meeting of the West Asia situation conveyed by the UK? So who represented India at the meeting on the West Asia situation? వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ ప్రాబ్లమెటిక్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఎనర్జీ క్రైసిస్ అనండి, ఆయిల్ క్రైసిస్కి రిలేటెడ్గా. సో క్రైసిస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజర్. సో వీటన్నిటికి రిలేటెడ్గా సిచ్యువేషన్ కన్వేడ్ బై ది యూకే. సో ఎవరు? జయశంకర్ అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. అజిత్ దోవల్, విక్రమ్ మిశ్రీ, కరెక్ట్ వన్. విక్రమ్ మిశ్రీ దెన్ represented Vikram Mishri, the foreign secretary anamata. Answer C is the correct one. He is the foreign secretary who represented India in conveyed by the UK, situation conveyed by the UK. Moving to the next one. Scientific social responsibility is analogous which of the following? SSR. Scientific social responsibility అనేది ఎనలాగస్ అంటే దేనికి దగ్గరగా ఉంటుంది అంటే దట్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దెన్ ద కార్పొరేట్ కంపెనీస్ దెన్ షుడ్ స్పెండ్ సమ్ అమౌంట్ దట్ ఈస్ 2% net profit of 3 consecutive years towards the development of the nation అనమాట. So that is the context here we have. And then this SSR is similar to CSR, focusing on the ethical responsibility of the scientists towards society, including education and outreach anamata. So it is a responsibility of scientists towards
society, including education and outreach. So Indian Space Organization has developed numerous space-based applications to benefit all sections of the society, thus contributing to the SSR. There's a part. దాదాపుగా 75 ట్రైబల్ ల్యాబ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది ఇస్రో. ట్రైబల్ ల్యాబ్స్ అనమాట. ఎవరు? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎక్కడ అంటే ఇన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈఎంఆర్ఎస్ అంట, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అనమాట. That is a context here we have. Answer B is the correct one. Which of the following is an example of the infrastructure development linked to special economic zones? Infrastructure linked to special economic zones. లో దేనికి స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించింది ఏది అని అడుగుతున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లింక్డ్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడే, బట్ అయితే ఇది కాంటెక్స్ట్ డిఫరెంట్. ఇండియాస్ లార్జెస్ట్ హైవే ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇస్ ద హైవేస్ ప్రాజెక్ట్. ఇండియాస్ లార్జెస్ట్ హైవేస్ ప్రాజెక్ట్, రోడ్వేస్ ప్రాజెక్ట్ ఆర్ హైవేస్ ప్రాజెక్ట్. అదే మనకి డైమండ్ క్వాడ్రిలేటరల్ ఉంటుంది, అది వచ్చేటప్పటికి రైల్వేస్కి రిలేటెడ్ అనమాట. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు హైవేస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ నాట్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. సో ఇది మెట్రోపాలిటన్ సిటీస్, 4 మెట్రోపాలిటన్ సిటీస్ని కలుపుతుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంట. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2001 అనమాట. 2001 అండ్ దిస్ fifth longest highway project globally anamata. This is the 5th longest highway project globally. There's a context. తర్వాత మనకి సాగర్మాల ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి బాగా తెలుసు. సాగర్మాల ప్రాజెక్ట్ చాలాసార్లు విన్నాం. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 అనమాట. లాంచ్డ్ ఇన్ 2015. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనమాట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ రెడ్యూస్ ద లాజిస్టిక్ కాస్ట్ అనమాట. రెడ్యూసింగ్ లాజిస్టిక్స్ కాస్ట్. అందుకని మనకి సాగర్మాల ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి ఈ సాగర్మాల ప్రాజెక్ట్ వాటర్ వేస్ని డెవలప్ చేయడానికి అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఈ గిఫ్ట్ సిటీ వచ్చేటప్పటికి, ఈ గిఫ్ట్ సిటీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, లైక్ మనకి ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్కి రిలేటెడ్ వన్ అనమాట. గిఫ్ట్ సిటీ తెలుసు కదా, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ అంటున్నాం కదా, ఫినాన్షియల్ టెక్ సిటీ. సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, స్మార్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గాంధీనగర్ అనమాట. మనకి ఇది గాంధీనగర్లో లొకేట్ అయింది. ఇస్ అ ఐటీ హబ్ అండ్ ఫారెన్ కరెన్సీ విత్ సింప్లిఫైడ్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ గిఫ్ట్ సిటీ. ఈ గిఫ్ట్ సిటీ కాన్సెప్ట్ మనకి, ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గిఫ్ట్ సిటీ కాన్సెప్ట్ దిస్ వాజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 అనమాట. ఇది కూడా 2015లోనే ఇంట్రడ్యూస్ చేసింది గిఫ్ట్ సిటీ కాన్సెప్ట్. 10th April అనమాట. 10th April 2015. ఇది కూడా 10 years క్రాస్ అయిపోయింది. సో ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనమాట.
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, IFSC అంట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇక్కడ అన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ని హోల్డ్ చేస్తూ బయట మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. తర్వాత భారత్మాల ప్రాజెక్ట్ ఒకటి ఉంది. భారత్మాల ఈ కాంటెక్స్ట్ డిఫరెంట్. భారత్మాల ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి అంటే ఇందాక సాగర్మాల చూసాం, అది వచ్చేటప్పటికి పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. ఇది భారత్మాల పరియోజన అంటాం లేదా భారత్మాల ప్రాజెక్ట్ అంటాం. సో భారత్మాల ప్రాజెక్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటి అని అంటే న్యూ హైవేస్ని కనెక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో హైవేస్ని కనెక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ చెప్పచ్చు దీన్ని. సో ఇంటర్ కనెక్టెడ్ 550 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ త్రూ అ మినిమం 4-lane హైవే అనమాట. కనెక్టింగ్ district headquarters through a minimum of a 4-lane highways related. సో కనెక్టింగ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఈ భారత్మాల పరియోజన లేదా గోల్డెన్ క్వార్టర్లేటర్ దగ్గరగా అనిపిస్తాయి. గోల్డెన్ క్వార్టర్లేటర్ ఓన్లీ మేజర్ సిటీస్, మెయిన్ మెట్రోపాలిటన్స్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైని కనెక్ట్ చేయడానికి 5th లాంగెస్ట్ హైవే ప్రాజెక్ట్ అది. భారత్మాల పరియోజన లేదా భారత్మాల ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కనెక్టింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట త్రూ ఎ మినిమమ్ ఆఫ్ 4-lane హైవే. ఉడాన్ స్కీమ్ వచ్చేటప్పటికి ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ కదా, ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ కామన్ మ్యాన్ని కూడా ఫ్లైట్ ఎక్కించడం అనమాట. ఇది ఎయిర్వేస్కి సంబంధించిన ఎయిర్వేస్కి రిలేటెడ్. ఉడాన్ ఉడే దేశ్ ఆమ్ నాగరిక్. సో దెన్ మేకింగ్ ద కామన్ మ్యాన్ టు గెట్ ఫ్లైట్లో ఎక్కే అవకాశాన్ని కామన్ మ్యాన్ కూడా ఇవ్వడమే ఉడాన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ గిఫ్ట్ సిటీ అనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇది ఎందుకు ఉంది మనకి న్యూస్లో అంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, సో ఇక్కడ న్యూస్లో ఉండడానికి రీజన్స్లో కొన్ని కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే టోటల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వచ్చేటప్పటికి ఈ నెంబర్ గ్రాండ్ నెంబర్ రీచ్ అయింది అనమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ కాల్డ్ ట్యాక్స్ హెవెన్స్ అంట. ఇక్కడ నుంచి కనుక ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్సెస్ ప్రొవిజన్ తక్కువ ఉంటుంది అనమాట. ఇండియా హ్యాస్ ప్రజెంట్ 368 notified special economic zones as of Feb 2026. 2026కి ఇండియాలో 368 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. సో వీటిని ఏంటి అని అంటే 2005-2006 యాక్ట్ తోటి గవర్న్ చేస్తారనమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 and 6. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. తర్వాత ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మనకి బాగా ఫేమస్గా ఉన్న వాటిల్లో మనం టాప్ క్లాస్లో చెప్పుకునే వాటిలో ముంద్రా పోర్ట్ ఒకటి, ముంద్రా పోర్ట్స్, అండ్ దెన్ కాండ్లా, అదే దీన్ దయాళ్ పోర్ట్ అంటాం కదా, ముండ్లా, కాండ్లా అండ్ శ్రీ సిటీ ఒకటి, శ్రీ సిటీ. తర్వాత మీరు గిఫ్ట్ సిటీ. ఇవన్నీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నమాట. సో ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆ టాప్ క్లాస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ముంద్రా పోర్ట్ ఒకటి, ముంద్రా పోర్టు, కాండ్లా పోర్ట్. ఈ కాండ్లానే కదా మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పోర్ట్ కింద మార్చారు. సో దెన్ ముంద్రా పోర్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గరది అనమాట, ఇది గుజరాత్. కాండ్లా పోర్ట్ కూడా అక్కడదే, కాండ్లా కూడా గుజరాత్దే అనమాట. కాండ్లా పోర్ట్ కూడా మనకి కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. దీనికి దీన్ దయాళ్
పోర్ట్ అథారిటీ అని పేరు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ సిటీ, గిఫ్ట్ సిటీ, ఇవన్నీ దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇండియాలో ప్రజెంట్ నోటిఫై అయినవి 368 నోటిఫైడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి ఇండియాలో, ఆ టాప్ క్లాస్ వన్స్ అనమాట. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, April 2026 guidelines, how many free ATM transactions are allowed at your own bank per month అంటాడు. 5 transactions అవి. సో ఇంట్రడ్యూస్ చేసిన న్యూ రూల్స్ ప్రకారం, న్యూ ఏటీఎం రూల్స్ సో ప్రకారం ఇవేంటి అని అంటే లైక్ దే మేడ్ దిస్ వన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇది. ఏటీఎం 2026 April 1 మనకి రివైజ్డ్ చేంజెస్ 5 ఏరియాస్లో చేంజెస్ తీసుకొచ్చారు. ఫ్రీ లిమిట్స్ ఎగ్జాస్టెడ్ పర్ ట్రాన్సాక్షన్ 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట. ఫ్రీ లిమిట్ కనుక ఎగ్జాస్ట్ అయిపోయింది అని అంటే పర్ ట్రాన్సాక్షన్ 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్టాలి. ఫస్ట్ చేంజ్ ఇది, ఏటీఎం సెంటర్స్లో తీసుకొచ్చిన మార్పులు అనమాట. యూపీఐ ఏటీఎం విత్డ్రాల్స్ ఇంక్లూడింగ్ మంత్లీ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అనమాట. యూపీఐ ఏటీఎం విత్డ్రాల్స్ కూడా దానిలోనే ఇంక్లూడ్ చేస్తారు. ఏటీఎం విత్డ్రాల్స్లోనే యూపీఐ ఏటీఎం విత్డ్రాల్స్ కూడా కౌంట్ అవుతాయి. అండ్ లోయర్ డైలీ లిమిట్ని 1,00,000 to 50,000 రూపీస్ హోల్డ్ చేశారు. బ్యాంకులు టు బ్యాంక్ కూడా ఇది మారే స్కోప్ ఉంది. అండ్ ఫ్రీ లిమిట్స్ బ్రేక్ డౌన్ వచ్చేటప్పటికి ఓన్ బ్యాంక్ అయితే కనుక 5 transactions per month, అదర్ బ్యాంక్స్ అయితే 3 transactions per month, అండ్ అదర్ బ్యాంక్స్ కనుక అయితే 5 transactions per month అనమాట. అదే నాన్ మెట్రో అయితే. మెట్రో అయితే 3 transactions, నాన్ మెట్రో అయితే 5 transactions. అంతేకాకుండా ఫెయిల్యూర్ ఛార్జెస్, సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కనుక అకౌంట్లో మెయింటైన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మెయింటైన్ చేయకపోతే దాన్ని పెనాల్టీస్ కూడా వేసే అవకాశం ఉంటుంది కాంటెక్స్ట్ బేస్గా. దట్స్ అ పార్ట్. సో నెక్స్ట్ వన్, అమరావతి క్యాపిటల్, సోల్ క్యాపిటల్ అన్నారు కదా. అమరావతి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కాన్సెప్ట్ టాట్ బై ది గౌతమ్ బుద్ధ అంటున్నాడు. సో ఇది హిస్టరీకి రిలేటెడ్ కాన్సెప్ట్ కింద కూడా చెప్పుకోవాలి మనం, హిస్టరీకి రిలేటెడ్ పార్ట్ అనమాట. సో ప్రజెంట్ క్వశ్చన్ని హోల్డ్ చేసి హిస్టరీ మోడల్లో ఏ టైప్ ఆఫ్ బుద్ధిస్ట్ కాన్సెప్ట్ టాట్ బై ద గౌతమ్ బుద్ధ. ఇక్కడ అమరావతిలో ఏ టైప్ ఆఫ్ టీచింగ్స్ని మా గౌతమ్ బుద్ధ ఇంట్రడ్యూస్ చేశాడు? నిర్వాణ కాదు, 8-fold పాత్ కాదు, కాలచక్ర. ఈ కాలచక్ర అనే ఫోల్డ్ని అంటే ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కాన్సెప్ట్ని టాట్ బై గౌతమ్ బుద్ధ హియర్ అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో కాలచక్ర, అమరావతి ఈజ్ బిలీవ్డ్ టు బి లింక్డ్ విత్ ద టీచింగ్స్ ఆఫ్ కాలచక్ర ఇన్ వజ్రాయన బుద్ధిజం అనమాట. వజ్రాయన బుద్ధిజంలో ఈ కాలచక్ర టీచింగ్స్ ఉంటాయి. దెన్ దిస్ వర్ అనౌన్స్డ్ బై గౌతమ్ బుద్ధ అనమాట. దట్స్ అ పార్ట్. సో దన్న మనకు తెలుసు అమరావతి అనౌన్స్డ్ యాజ్ అ సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, insulating the city's status from future political fluctuations. And then మనకి కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి ఇక్కడ సో ఇట్ హ్యాస్ గోట్ శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 2014లో రికమెండేషన్స్ ఫర్ డిక్లరైజ్డ్ క్యాపిటల్ అక్రాస్ ద మల్టిపుల్ లొకేషన్స్ యాజ్ వెల్ యాజ్ లేటర్ స్టేట్ లెవెల్ పాలసీ చేంజెస్ అనౌన్స్ చేయడం జరిగింది శివరామకృష్ణన్ కమిటీ. బట్ అమరావతి ఇది దిస్ ఇస్ ద అఫీషియల్లీ the capital city of third century BC శాతవాహనాస్ క్యాపిటల్ సిటీ అనమాట. సో ఫస్ట్ తెలుగు రూరర్ అనమాట శాతవాహనాస్, వీళ్ళ క్యాపిటల్ అనమాట. దట్స్ అ పార్ట్. Who has been elected as the new Prime Minister of the Mongolia new Prime Minister ఎవరు అని అడుగుతున్నాడు. Prime Minister is a Nyam Asar, Uchral Nyam Asar. So answer C is the correct one. Mongolia capital వచ్చేటప్పటికి capital city then that is Ulaanbaatar. And then currency వచ్చేటప్పటికి is a Togrog కరెన్సీ అనమాట. మంగోలియా ఇస్ అ సెంట్రల్ ఏషియన్ కంట్రీ, సెంట్రల్ ఏషియన్ నేషన్ అని చెప్పచ్చు. దిస్ అ పార్ట్. సో సిఏ ఇన్సైడర్కి వద్దాం. సిఏ ఇన్సైడర్లో మనం
సో ద వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2nd ఏప్రిల్ అబ్జర్వ్ చేశారు. వరల్డ్ ఆటిజం అంటాం. ఆటిజం అంటే లైక్ జనరల్గా స్టంటింగ్ అని, స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అని ఉంటాయి. స్టంటింగ్, వేస్టింగ్ ఇవి జనరల్గా పిల్లల్లో హైట్ వెయిట్లో సరైన ఏజ్కి తగ్గ వెయిట్ హైట్ లేకపోతే దాన్ని ఏమంటారంటే స్టంటింగ్, వేస్టింగ్ అంటాం. అదే కామన్గా ఆటిజం అంటాం అనమాట. ఎదుగుదల ఉండదు అనమాట పిల్లల్లో. దానికి సంబంధించిన డే అది. ఆటిజం అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 2nd విత్ ద థీమ్ ఆటిజం అండ్ హ్యుమానిటీ ఎవ్రీ లైఫ్ హ్యాస్ వాల్యూ. దట్ ఈస్ అ థీమ్ ఫర్ ద ఇయర్ 2026 అనమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకా కొన్ని పాయింట్స్ కనుక చూస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ రిపోర్ట్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ రిపోర్ట్లో ఇండియా స్టూడ్ ఎట్ 2nd పొజిషన్ అనమాట. ఈ షట్ డౌన్స్ రిపోర్ట్లో ఇండియా 2nd పొజిషన్లో ఉంది. ఇండియా స్టూడ్ ఎట్ 2nd పొజిషన్. సో పొజిషన్ కూడా అంటే లైక్ ఏ పొజిషన్లో ఉంది అంటే లైక్ టర్న్ చేయాలి కదా, 2nd పొజిషన్ అనమాట. సో దెన్ ఎన్నిసార్లు ఇండియా షట్ డౌన్ అనౌన్స్ చేసిందంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ని 65 టైమ్స్ అనమాట. 65 సార్లు. సో 2nd పొజిషన్లో ఉంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ టర్న్ మయన్మార్ అనమాట. మయన్మార్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. 95 టైమ్స్ ఇది ఇంటర్నెట్ షట్ డౌన్స్ని అనౌన్స్ చేసింది. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇవి కొన్ని ఆర్టికల్స్ వైలేషన్ కూడా ఉంది. ఇది మనకి ఆర్టికల్ 19, 21 వీటి వైలేషన్ కూడా ఉంటుంది. బట్ ఇంటర్నెట్ షట్ డౌన్ రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియా 65 టైమ్స్ ఇట్ ఆక్యుపైడ్ 2nd పొజిషన్ అనమాట. ఇట్ ఆక్యుపైడ్ 2nd పొజిషన్ అనేది పాయింట్ మనకి ఇక్కడ. సో దీని తర్వాత మయన్మార్, ఇండియా, తర్వాత 3rd పొజిషన్లో పాకిస్తాన్ ఉందన్నమాట. పాకిస్తాన్ 20 టైమ్స్ అనమాట. 3rd పొజిషన్లో ఉంది, 20 టైమ్స్. తర్వాత ఇరాన్ 4th పొజిషన్లో ఉంది, 11 టైమ్స్ అనౌన్స్ చేసింది. తర్వాత టాంజానియా 8 టైమ్స్ 5th పొజిషన్లో ఉందన్నమాట. దట్స్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. That's a point here. సో మనం చెప్పుకున్నాం అమరావతి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ విల్ బి లాంచ్డ్ ఇన్ అమరావతి అని చెప్పుకున్నాం. తర్వాత క్యుడెంగా, 3rd వన్ క్యుడెంగా వ్యాక్సిన్ అనమాట. ఇది ఫ్రమ్ ఇంట్రడ్యూస్డ్ బై జపాన్ ఫర్ డెంగ్యూ అనమాట. సో దీన్ని డెంగ్యూకి మనకి వైరల్ ఇన్ఫెక్షన్ కదా డెంగ్యూ, యాడిస్ మస్కిటో ద్వారా వస్తుంది కదా. సో మనకి ఇండియాస్ డ్రగ్ కంట్రోల్ జనరల్ దీన్ని అప్రూవల్ కూడా ఇచ్చేసింది అనమాట. అప్రూవ్డ్ అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. తర్వాత రవిచంద్ర అశ్విన్ he became the first Indian to join US మేజర్ లీగ్ అనమాట. మేజర్ లీగ్ క్రికెట్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇండియన్ అనమాట రవిచంద్రన్ అశ్విన్. తర్వాత రష్యాస్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఇండియాని విజిట్ చేశారనమాట. ఇండియా విజిట్ అనమాట. డెనిస్ మ్యాన్తురోవ్ అనమాట. ఇస్ ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. 2-day విజిట్ అనమాట.
2-day visit. So these are the important points, important MCQs for the day. We will discuss some more in the coming session. Thank you.